హాయ్ అండి. నిజంగా చెప్తే నమ్మరండి, అంత రుచిగా ఉండింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్గా వచ్చిందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసి చూడండి. నిజంగా లేదనేది కూడా మీరు కూడా అంటారు. నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను. సూపర్ చాలా టేస్ట్గా వచ్చింది. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను బీరకాయ కట్ చేసుకొని ఇట్లా తీసుకున్నాను. దానికి కావాల్సిన అన్ని టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు అన్నీ తీసి రెడీగా పెట్టేసిన. ముందుగా నేను ఇవన్నీ వేయించుకోవాలి. చూడండి, నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను మామూలుగా మనం ఎంచుతాం కదా చట్నీ చేసినప్పుడు, అట్లా కాకుండా నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసేసినాను. ఆ తర్వాత ఎర్రగడ్డ కూడా ఇట్లే కొద్దిగా పెద్ద సైజు కన్నా కట్ చేసుకుని, అది కూడా మరి అంత ఎక్కువ ఫ్రై చేసుకోకుండా మనం చట్నీకి ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బేడలు నేను నానబెట్టి ఇది కూడా ఫ్రై చేసి ఎత్తి పెట్టిన. ఇది శనగబేడలు అండి. శనగబేడలు కూడా నేను ఆధ గంట ముందు నానబెట్టి ఫ్రై చేసి అది కూడా ఎత్తి పెట్టేసిన. ఆ తర్వాత మనం ఇది బీరకాయ కూడా ఇట్లా సేమ్ అట్లే డీప్ ఫ్రై చేసి అది కూడా బాగా ఉడికేనిచ్చి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి లేకుండా బాగా కుక్ అయిన తర్వాతనే బీరకాయ కొద్దిగా చూసి బాగా కుక్ చేసుకోవాలంటే కుక్ అయిన తర్వాత తీసుకోవాలి. ఆ తర్వాత టమాటా కూడా 3-4 టమాటాకాయ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇట్లే డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం. కొత్తిమీర కూడా తీసుకున్నా. కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే తీసుకొని కారాలతో పాటే బాగా ఇది కూడా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా అట్లా నూనెలో వేసిన వెంటనే తీసేసేయాలి. మరి అంత డ్రై ఇదిగా ఎక్కువ ఫ్రై చేసుకోకుండా తీసేసిన తర్వాత మొత్తం నేను మిక్సీలో వేసి మిక్సీ పడతానన్నమాట. మొత్తం కలిపి వేసేస్తున్నాను. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నానో సేమ్ అట్లే అన్నీ సేమ్ పచ్చడిలాగానే మనం ఇది కూడా చేసుకునేది. చాలా బాగుంటుందండి. దీనిలోకి చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా నేను చింతపండు పక్కన నానబెట్టి పెట్టినాను. అది కూడా వేసేసి సరిపోయినమైన ఉప్పు కూడా వేసుకోవాలి. వేసి నేను చూడండి ఇట్లా మిక్సీ పట్టేసిన. మరి అంత బరగబరగా ఉండాలి. మరి అంత పేస్ట్ లాగా చేయొద్దు. ఫైన్ పేస్ట్ లాగా లేకుండా బరగబరగానే ఉండాలి. దానికి మళ్ళీ కోపి గింజలు అనేది పెట్టుకోవాలి. నేను దానికి కావాల్సిన కోపి గింజలు ఏం పెట్టాలో అన్నీ పెట్టినానండి. చూసినారు కదా వీడియోలో నేను ఎట్లా చేసినానో ఆ విధంగానే కోపి గింజలు అన్నీ వేసి పసుపు కూడా దాంట్లో కలిపి మనం కోపి గింజలు మామూలుగా మనకు నచ్చిన కోపి గింజలు ఏం వేయాలో అన్నీ వేయాలి. దానికి పర్టికులర్ ఏం లేదు. చూసారా, దానిపైన వేసేయడమే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలో గీ వేసుకొని సూపర్గా ఉంటుందండి. తింటే ఇంకా వేరే ఏ కూరలు అవసరం లేదు. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.